హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు మనము గ్రీన్ ఆలు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. తగినన్ని ఆలులు తీసుకొని వాటి పీల్ తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కుందాము. అందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని 80% ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్టు, ఇలాచీ, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని ఏపుకున్న పల్లీలు అందులో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, పసుపు వేసుకొని కొంచెము మగ్గనిద్దాము. ఇప్పుడు దాంట్లో ఆ పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుందాము. ఆలులు కూడా అందులో వేసుకొని కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఉడకపెట్టుకుందాం. పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికాక ఇప్పుడు దాంట్లో కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిచ్చి బంద్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన గ్రీన్ ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతమందికి ఇది నచ్చిందో కింద కమెంట్